रियासत के बेरोजगार नौजवानों को रोजगार फराहम करने के लिए सरकारी मुलाजिमतों का एलामिया जारी करने का मुतालबा करते हुए इन बेरोजगार नौजवानों की हिमायत में वाईएसआर तेलंगाना पार्टी की सदर वाईएस शर्मिला ने भूख हड़ताल की। वह हर मंगल को एक रोज़ा भूख हड़ताल कर दी है। अपनी यात्रा के दौरान भी उन्होंने इसका सिलसिला जारी रखा। आज उन्होंने नलगुंडा ज़िले के गुरमुड गांव में भूख हड़ताल की। शर्मिला ने सरकारी मुलाजिमतों को पुर करने के लिए हुकूमत की जानिब से नोटिफिकेशन जारी ना करने और बेरोजगारी से तंग आकर खुदकुशी करने वाले नौजवानों के ख़ानदानों से मुलाकात करते हुए उनको पुरसा भी दिया। నమస్తే మేడం. నమస్తే మేడం. మైక్ రావట్లేదు, అక్క మాట్లాడే మైక్ రావట్లేదు. స్పీకర్ మహేష్ గురించి విని మేడం. చాలా బాధేసింది తల్లి. అమ్మా చెప్పు తల్లి. మేడం, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ మేడం. వాళ్ళు హాస్టల్కి రాకుంటే ప్రైవేట్లో చదివించుకున్నా మేడం. ప్రైవేట్లో చదువు అయితే కూడా 4 సంవత్సరాలు అవుతుంది మేడం. ఏం చదివాడమ్మా? డిగ్రీ చదివేశాడా? టీచర్ మేడం. టీచర్ కొడుకు మేడం. టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాడా? చదువు అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. అయినా ఏం దొరికింది మేడం. 4 సంవత్సరాల నుంచి ఖాళీ ఉన్నాడు మేడం. బయట పనులు రావు మేడం. నేను ఖాళీగా ఉంటే మేము కూలి పని చేసుకొని గుంజాగా ఎడ్డు బండి మేడం. కూలి పని చేసుకొని రోజుకు 200 రూపాయలు కూలి పని చేసుకొని ఇద్దరు చదువుకున్నా చదివిస్తున్నాం మేడం. ఖాళీగా ఇన్ని రోజులు ఉన్న తర్వాత మేడం ఇన్ని రోజులు ఉన్న ఏమీ రాక ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉన్న తర్వాత నేను మంచిగా లేదు. నడుము ఆపరేషన్ చేయడం డిస్క్ ఫెయిల్ అయింది. డిస్క్ ఫెయిల్ అయితే డబ్బులు లేకుండా మేడం అందరి దగ్గర తీసుకున్నారు సార్. చుట్టాలు, బంధువులు, చదువు చెప్పిన సార్లు, కలిసిన దోస్తులు 5 లక్షల రూపాయలు అప్పించారు మేడం. హన్మకొండలో శ్రీనివాసరావు హాస్పిటల్లో నాకు ఆపరేషన్ అయింది మేడం. నడుము నొప్పి బాగుంది, ఆపరేషన్ అయింది మేడం. ఆపరేషన్ అయ్యి 6 నెలలు అవుతుంది మేడం. ఇన్ని రోజులు నా కొడుకు ఖాళీగా ఉండి కరీంనగర్ వెళ్ళాను మేడం. కరీంనగర్లో ఏదైనా జాబ్ చేస్తామని మనం ఏదన్నా ఉందామని కరీంనగర్ వెళ్ళాను మేడం. కరీంనగర్లో ఏ పని దొరకక దోస్తుల దగ్గర, చిన్నయ్య బిడ్డల దగ్గర ఉండి జాబ్ చేస్తానమ్మని, నువ్వు బాధపడకు, నువ్వు గుండె దడ తెచ్చుకోకు అని కొన్ని రోజులు మోసం చేసిండు మేడం. తర్వాత మొన్న ఎగ్జామ్ అంటే ఇంటికి వచ్చి ఒక 2 రోజులు ఎగ్జామ్ రాసిండు. రాసిన తర్వాత ఒక లెటర్ రాస్తున్నాడట మేడం. మమ్మీ 25 సంవత్సరాలు నువ్వు నన్ను సాధినవు, ఇప్పుడు నిన్ను సాధలేని పరిస్థితిలో నేనున్నా, నిన్ను సాధనందుకు, నేను బతకనందుకు నన్ను క్షమించు, నాకు ఏ జాబ్ దొరకలేదు. అయ్యా సార్, నాకు జాబ్ లేక నేను సరిపోతానా అని ఒక లెటర్ రాసి చనిపోయింది మేడం. అది నా పరిస్థితి. నా బిడ్డ కడుపుతోటున్నది మేడం. ఫస్ట్ కానుపుకు పిడిపెట్టింది మేడం. ఇప్పుడు కూడా 6 నెలలు అంటే కడుపులో పాపకు గుండెకాడ శీఘ్రం వచ్చిందని మేడం. ఈరోజు 4 రోజులే అన్నయ్య చనిపోయి మంత్రాల హాస్పిటల్ వెళ్ళింది మేడం చేయించుకోవటానికి. భూమి జాగా ఏం లేదు మేడం. మరి నీకు పేదలం మేడమే. చదివించుకున్నాము. నా కొడుకు నన్ను దొరకలే, నా కొడుకు ఏం దొరకలే మేడం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి మేడం. నేను పేదించి బిడ్డను మేడం. ఒక్కడే కొడుకు నాకు. ఒక్క కొడుకు అయితే ఒక్క కొడుకు చనిపోయింది మేడం. నేను ఎవరిని చూసుకొని బతకాలి మేడం. నాకు కొడుకు లేడు మేడం. ఒక్కడే కొడుకు మేడం. ఏమి దొరకట ఏదో లెటర్ రాసుకొని చనిపోయింది మేడం. నేను ఇక ఏం చెప్పలేను. దయచేసి నా ఇంటికి వస్తే మీ కాళ్ళ పూజ నేను చేసుకున్నాను మేడం. నేను పేదింటి బిడ్డను మేడం. ఇక నాకు మాటలు రావు మేడం.
అమ్మా నేను ఎవరినైనా పంపిస్తాను తల్లి, నీ దగ్గరికి ఎవరైనా పంపిస్తానమ్మా, మా తరపు నుంచి పంపిస్తా. సరే మేడం, నమస్తే. అమ్మా అమ్మా మీరు ధైర్యంగా ఉండాలి తల్లి, తప్పదు తల్లి, మీరు ధైర్యంగా ఉండాలి. నాకు ఒక బిడ్డ ఉంది మేడం, చదువుకున్నది, ఏదన్నా జాబ్ ఇప్పియండి మేడం. సరే అమ్మా, సరే అమ్మా. ఇంకా చదువుతుందా, అయిపోయిందా? ఒక బిడ్డ ఉంది మేడం. చదువుతుందా అమ్మా ఇంకా? చదివింది. ఏం చదివింది తల్లి? 12 చదివింది మేడం. డిగ్రీ చదువుతుందేమో, డిగ్రీ కూడా చదివించమ్మా. ఇప్పుడు కొంచెం పొట్టతోటి ఉన్నది కదా మేడం. పెళ్ళి అయిపోయిందా? అయింది మేడం. సరే సరే, సరేలేమ్మా, సరే అమ్మా, సరే సరే అమ్మా, చూస్తామమ్మా. నమస్తే.